హ్మ్. ఓకే. కంటిన్యూ చేద్దాము. ఇంకా ఈరోజు నిన్న మనము డిస్కస్ చేసాం గదా! ఏమన్నా టాపిక్స్ ఐడియా ఉన్నాయండి? లైక్ వాట్ ఈస్ ఎస్‌ఈఓ? వై వి ఆర్ యూజింగ్ ఎస్‌ఈఓ? లైక్ విచ్ టైప్ ఆఫ్ ఏది మీకేదైనా ఐడియా ఉన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. హలో! మేడం దీప్తి గారు. అదే అండి. మీకు టాపిక్స్ నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమన్నా గుర్తున్నాయా అండి? కొంచెం మీకు ఎంతవరకు ఐడియా ఉందో ఒకసారి చెప్పగలరా? ఓకే. వర్డ్స్. ఓకే. హ్మ్. యాహ్! ఓకే. పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. నేను నిన్న మీకు మెటీరియల్ షేర్ చేద్దామనుకున్నాను. మర్చిపోయాను. నేను లేట్ అయిపోయేసరికి. ఒకసారి నేనేదైనా మర్చిపోతే మీరు రిమైండ్ చేయండి. అంటే కొంచెం వర్కు ఎక్కువైపోయింది బాగా. అంటే నైట్ ఇప్పటి వరకు కూడా వర్క్‌లోనే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే స్టాప్ చేసింది. అంటే ఇంకా వేరే కంపెనీస్‌వి అట్లా ఉన్నాయి. ఆ వర్క్స్ ఇవేసి కొంచెం బాగా హెవీ వర్క్ అయ్యేసరికి మర్చిపోతున్నా. ఒకవేళ నేను గనక వీడియో షేర్ చేయకపోయినా లేకపోతే మెటీరియల్ షేర్ చేయకపోయినా జస్ట్ నాకు రిమైండ్ చేయండి ఒకసారి. యాహ్! ఓకే. నిన్న మనం బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ దగ్గర స్టార్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈరోజు మనం అసలు వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ అండ్ వాట్ ఈస్ గ్రే హ్యాట్ అవి 2 కొంచెం మనకు ఐడియా ఉంటే సరిపోతది. బట్ దాని గురించి మనం నేర్చుకొని ప్రాక్టికల్ చేసేదైతే ఏముండదు. జస్ట్ ఊరికే బ్లాక్ హ్యాట్‌లో ఏమేమొస్తాయి. అవి తెలుసుకుంటే ఏమేం చేయకూడదో తెలుసుకుంటే మిగతాయి మనం చేయడానికి ఈజీగా ఉంటది. ఇది జస్ట్ ఏంటంటే ఇక బిజినెస్ ఓనర్‌కి ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండాలనమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే. అంటే మన ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు? కరెక్ట్‌గా వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే చేస్తున్నారా? లేకపోతే రిజల్ట్ రావడం కోసం ఇలాంటివి ఏమన్నా యూజ్ చేస్తున్నారా? ఇలా ఒక బిజినెస్ ఓనర్‌కి ఇవన్నీ కంప్లీట్‌గా ఐడియా ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసుకొని మనం వేరే వాళ్ళ చేత ఎస్‌ఈఓ గాని లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తుంటే ఎంతవరకు ప్రాపర్‌గా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి. ఇక్కడొచ్చేసి మనకి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇది కంప్లీట్‌గా మనకి వైట్ హ్యాట్ ఎస్ఈఓకి ఆపోజిట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో మనకి కీవర్డ్ స్టఫింగ్ అని వస్తదండి ఒక పాయింట్. ఈ కీవర్డ్ స్టఫింగ్ ఏంటంటే మనకి యాక్చువల్‌గా కీవర్డ్స్ అనేవి గూగుల్ వాళ్ళు ఒక రూల్ అనేది పాస్ చేశారు. మనం అన్ని కీవర్డ్స్ మాత్రమే వాడాలి. ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే లైక్ ఒక ఆర్టికల్‌లో ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్‌లో ఉంటే 1-2% మాత్రమే కీవర్డ్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ కీవర్డ్స్ అనేవి ఉండకూడదు. కానీ మోస్ట్‌లీ కీవర్డ్స్ అన్ని చోట్ల అంటే అన్ని ప్లేసెస్‌లో సేమ్ కీవర్డ్‌ని మనం యూజ్ చేయడానికి రాదనమాట. ఎందుకంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే దాని సినానిమ్స్ అంటే కీవర్డ్‌లో కూడా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షియరీ కీవర్డ్. ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది మనం ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాము. అంటే కంప్లీట్‌గా మనము కంటెంట్ బేస్ చేసుకొని రాసేదంతా ఈ ప్రైమరీ కీవర్డ్ మీదే ఉంటది. సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ అంటే ఈ 2 కీవర్డ్స్ అనేవి దానికి సపోర్టింగ్ కీవర్డ్స్ అన్నమాట. మనం అన్ని చోట్ల ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్‌లో 10 టైమ్స్ సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి అంటే అది మనకి కష్టం ఆర్టికల్ రాయడానికి. అందుకని దానికి సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. అలాగే దాని సినానిమ్స్ దానికి రిలేటెడ్‌గా ఉండే కీవర్డ్స్‌ని కూడా యూజ్ చేసుకుంటాం. అలా ఆర్టికల్ రాయాలి కానీ
మనకి కీవర్డ్స్ అనేవి అంటే ఇప్పుడు మనకి కీవర్డ్ బేస్ మీద కంప్లీట్‌గా సెర్చ్ ఇంజిన్ అనేది రన్ అవ్వట్లేదు. కానీ ప్రీవియస్ కంప్లీట్‌గా కీవర్డ్స్ మీద రన్ అయ్యేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కీవర్డ్స్ అనేది ఎక్కువ కీవర్డ్స్ కనిపిస్తే ఆల్గారిథం అనేది మన వెబ్‌సైట్‌ని పుష్ చేస్తుంది కాబట్టి ఏం చేసేవాళ్ళంటే మోస్ట్‌గా కీవర్డ్స్ అనేవి ఎక్కువ యాడ్ చేసేసేవాళ్ళనమాట. అలా చేయడం అనేది ఇది బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకొస్తది. అప్పుడేమైందంటే ఒక స్టేజ్‌లో లైక్ 2017 ఆర్ 18 టైమ్‌లో అల్గారిథం ఒకటి రోల్ అయిపోయింది. సడెన్‌గా మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ ర్యాంకింగ్ అనేది డౌన్ అయిపోయింది. అంటే ఆ ప్రాబ్లమ్ అనేది చాలా మంది ఫేస్ చేశారు. ఎందుకు అంటే అనలైజ్ చేస్తే అప్పుడు కీవర్డ్ అనే ఈ కీవర్డ్స్ అన్నీ ఎక్కువ స్పామ్ చేస్తున్నారు. ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అది గూగుల్ రూల్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో అలాంటి వాళ్ళ కీవర్డ్స్ కరెక్ట్‌గా లేవు. వెబ్‌సైట్ ప్రాపర్‌గా రూల్స్ లేవని చెప్పి వాళ్ళ వెబ్‌సైట్స్ డౌన్ అయిపోయినాయన్నమాట. అప్పుడు మాకు తెలిసింది ఇవన్నీ. ఇలా ఇలా చేయాలి. అంతకుముందంటే మాకు ఏం తెలీదు. అప్పుడు మేము అట్‌లీస్ట్ 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని బట్ అంటే ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ గురించి మాకు తెలీదసలు అప్పుడు నాకు. ఒకటుంది అని గూడా. అప్పుడు ఈ రోల్ ఔట్ అయినప్పుడు అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు నాకు ఈ టాపిక్స్ మొత్తం తెలిసినాయి. ఎందుకు డౌన్ అవుతుంది? ఎందుకు అలా అయింది? అన్నప్పుడు అప్పుడు టాపిక్స్ తెలిసింది. అప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ అంతా తెలిసింది. మేము నేర్చుకునేటప్పుడు జస్ట్ మాకు నేర్పించింది ఆహ్, ఓన్లీ ఒక బ్లాగ్ క్రియేట్ చేయడము, లైక్ ఆన్ పేజ్ అంటే ఆ పేజ్‌లో కంటెంట్ అప్‌డేట్ చేయడము, ఇమేజ్‌లు గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని లైక్ ఆటిని అప్‌లోడ్ చేయడము, కంటెంట్ అప్‌లోడ్ చేయడము, లైక్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇవే నేర్పించారు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో. ఇంక అంతకు మించి మాకు ఇంక వేరే టాపిక్స్ ఏం చెప్పలేదు. మీ అప్పుడు ఇలా ఈ టెక్నిక్స్ ఉంటాయని ఇంక అప్పుడు మేము కొంచెం కొంచెం స్టడీ చేస్తా ఉంటే ఈ టాపిక్స్ అన్నీ అర్థమవుతూ వచ్చినాయనమాట. బట్ ఇప్పుడేంటంటే మనం ఎక్కువ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద చేస్తున్నాము. కానీ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ చేసేవాళ్ళు ఇప్పటికీ ఇవే ఫాలో అవుతా ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఏందంటే బెస్ట్ షూస్ ఆన్‌లైన్ అనేది ఒక కీవర్డ్ మనం ఫోకసింగ్ కీవర్డ్ ఆర్ ప్రైమరీ కీవర్డ్‌గా ఇది తీసుకున్నప్పుడు మళ్ళీ అదే టైటిల్‌లో బెస్ట్ షూస్ ఆన్‌లైన్ ఫర్ మెన్స్ టు బై బెస్ట్ షూస్ ఆన్‌లైన్ ఇట్లా ఆన్‌లైన్ ఆన్‌లైన్ స్టోర్ ఇట్లా డిఫరెంట్‌గా అదే కీవర్డ్‌ని రి రిపీట్ చేస్తా ఉంటే టైటిల్‌లో అది కీవర్డ్ స్టఫింగ్ కిందకొస్తది. అలాగే మనము కీవర్డ్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్‌లో పెట్టాలి. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో వ వన్ టైమ్ రిపీట్ అయితే సరిపోతది. అక్కడ ఒక 2, 3 టైమ్స్ దాన్ని రిపీట్ చేస్తా ఉంటారు. సేమ్ ఇట్లనే బై ఆన్‌లైన్ జస్ట్ మోస్ట్ అనేది అంతా కామన్ అనమాట. ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే బెస్ట్ షూస్ ఆన్‌లైన్ బై విత్ లో ప్రైస్ అని ఇట్లా మనం టైటిల్ క్రియేట్ చేసుకోవాలి కానీ దీన్నే ఇట్లా ఇవ్వకూడదనమాట. అప్పుడేంటంటే టైటిల్ ఇప్పుడు మనం ఎలా రాస్తున్నామంటే ఒక క్వెషన్ ఫార్మాట్‌లోనో, ఒక ఇన్ఫర్మేషన్ ఫార్మాట్‌లోనో టైటిల్స్ రాస్తాం. కానీ ప్రీవియస్‌గా ఇలా ఉండేది కాదనమాట స్ట్రక్చర్. మనం ఎప్పుడైతే మన గూగుల్ అనేది కీవర్డ్ బేస్ మీద రన్ అయ్యేటప్పుడు ఆ ఫార్మాట్ అనేది డిఫరెంట్‌గా ఉండేది. టైటిల్స్ ఫార్మాట్. ఇప్పుడు మనం ఎలా రాస్తున్నామంటే ఈ లైన్ ఫార్మాట్‌లో ఇట్లా హైఫన్స్ ఇచ్చేసి మనము టైటిల్స్ రాస్తున్నాం. కానీ ప్రీవియస్‌గా అలా ఉండదు. పైప్ సింబల్ పెట్టేసేవాళ్ళనమాట. ఒక ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్, పైప్ సింబల్, సెకండరీ కీవర్డ్, పైప్ సింబల్ అలా వచ్చేది. మనం ఇప్పుడు ఎలా మార్చామంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మనం టైటిల్స్ అనేవి మార్చేసాం. అల్గారిథం అప్డేట్ అయినాక. బట్ ఇప్పుడు అలాంటి యెస్. లైక్ ఇప్పుడు ఇట్లా అన్నమాట. ఇది ప్రైమరీ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ 2025 ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ట్యుటోరియల్ అని ఇట్లా ఇచ్చారు గదా! ఈ ఫార్మాట్‌లో ఉండేదనమాట. ఇదొచ్చేసి వీడియో అనుకోండి. బట్
ఈ వెబ్‌సైట్స్‌కి కూడా సేమ్ ఇలానే ఇది ప్రైమరీ కీవర్డ్ అండ్ సెకండరీ కీవర్డ్. అలాంటి వాటికి ఇలా ఈ కీవర్డ్స్ అనేవి ఇలా యాడ్ చేసేవాడు. జస్ట్ ఇక్కడ పైప్ సింబల్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొక కీవర్డ్, మళ్ళీ ఇక్కడ పైప్ సింబల్ యాడ్ చేసి మళ్ళీ ఇట్లా కీవర్డ్స్ అలా పెట్టకూడదనమాట. తర్వాత క్లాకింగ్ చేయడం అంటే షోయింగ్ ద డిఫరెంట్ కంటెంట్ టు సెర్చ్ ఇంజిన్ అండ్ యూజర్స్ అంటే సెర్చ్ ఇంజిన్‌కి కంటెంట్ ఒకలాగా అర్థమవుతది. మస్ట్ నెక్స్ట్ ఏంటంటే విజిటర్స్‌కొచ్చేసరికి వేరే కంటెంట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట. అంటే సెర్చ్ ఇంజిన్ ఏ కంటెంట్ అయితే అప్రూవ్ చేయదో, అలాంటి కంటెంట్‌ని సెర్చ్ ఇంజిన్‌కి చూపించరు. బట్ విజిటర్స్‌కి మాత్రం ఒక సెర్చ్ ఇంజిన్స్ కంటెంట్ అనేది చూపిస్తారు. అట్లా క్లాకింగ్ చేయడం అనమాట. అంటే అప్పుడు కీవర్డ్ బేస్ మీద గూగుల్ అనేది రన్ అయ్యేటప్పుడు ఏంటంటే, అందులో కీవర్డ్స్ అనేవి వేరే యాడ్ చేస్తారు. అప్పుడు ఆ కీవర్డ్స్‌ని పిక్ చేసుకొని కంటెంట్ అనేది చూపిస్తది. అందులో వాళ్ళేంటంటే ఎవరినైనా అంటే అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్ట్స్‌ని బై చేయడానికి ఇట్లాంటివి టెక్నిక్స్ వాడి ఇట్లా క్లాకింగ్ అనేది చేసేవాళ్ళనమాట. దీన్ని బ్లాక్ హ్యాట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడంటే చాలా అప్‌డేటెడ్ అయిపోయింది. ఎక్కువ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇప్పుడు చాలా వరకు ఇలాంటివన్నీ ఇమ్మీడియేట్‌గా ఫైండ్ ఔట్ చేస్తారు. బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని ఎప్పుడైతే అప్డేట్ వస్తదో, ఎప్పుడైతే అప్డేషన్స్ గూగుల్‌లో రోల్ ఔట్ అవుతాయో అప్పుడు ఎఫెక్ట్ పడేది. అప్పటి వరకు మనకు కొంచెం టైం ఉండేది. బట్ ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా మన వెబ్‌సైట్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తది. ఇక్కడ ఇంకోటి హిడెన్ టెక్స్ట్, హిడెన్ లింక్స్. అంటే ఇవి కనిపించకుండా పెడతారనమాట టెక్స్ట్, లింక్స్. అంటే టెక్స్ట్ ఇచ్చినా గూడా మన పేజ్ కలర్‌లో వైట్ కలర్ ఇచ్చేస్తారు. నార్మల్‌గా చూస్తే టెక్స్ట్ కనపడదు. ఇదేంటంటే దాని మీద మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు లింకులు కనిపిస్తాయనమాట. లేకపోతే టెక్స్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం టెక్స్ట్ కనపడతా ఉంటది. ఇది ఎందుకు చేస్తారంటే మన పేజ్ ర్యాంక్ హై రావాలనుకోండి. అప్పుడేం చేయాలంటే మనకి ఒక వెబ్‌సైట్‌కి లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే లింక్స్ టైప్స్ ఉంటాయన్నమాట. ఆన్ పేజ్ చేసేటప్పుడు ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ అని వస్తాయి. ఈ ఇంటర్నల్ లింక్స్ ఏందంటే మన వెబ్‌సైట్‌లో లింకులు మనమే ఇంటర్నల్‌గా కనెక్షన్ ఇస్తాం. కానీ అట్‌లీస్ట్ ఒక ఎక్స్‌టర్నల్ లింక్ ఉండాలి అనేది గూగుల్ వాళ్ళ రూలు. ఇప్పుడు ఎక్స్‌టర్నల్ తీసుకొచ్చి పెట్టాలంటే మన కంటెంట్ ఏదైతే రిలేటెడ్‌గా ఉందో అదే రిలేటెడ్ వెబ్‌సైట్ నుంచి తీసుకొచ్చి పెట్టాలి. అదే రిలేటెడ్ వెబ్‌సైట్ అంటే ఏంటి అంటే, అది మన కాంపిటీటరే అవుతారు. కాబట్టి మన క్లయింట్స్ మన వెబ్‌సైట్‌కొచ్చి ఆ పేజ్‌లో కంటెంట్ రీడ్ చేసేటప్పుడు, ఆ లింక్ క్లిక్ చేస్తే మన కాంపిటీటర్ వెబ్‌సైట్‌కెళ్ళాడనుకోండి. అక్కడ ఆయనకి నచ్చితే మన వెబ్‌సైట్ నుంచి వచ్చిన క్లయింట్ ఏంటంటే, మన కాంపిటీటర్ దగ్గర ప్రొడక్ట్స్‌ని బై చేస్తాడు. లేదా సర్వీసెస్‌ని తీసుకుంటాడు. కాబట్టి మనం వాళ్ళకి ట్రాఫిక్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఏ బిజినెస్ ఓనర్ ఇలాంటి పాయింట్ ఆఫ్ దానికి యాక్సెప్ట్ చేయరు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము గవర్నమెంట్ సైట్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ యూనివర్సిటీస్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ కానీ, లేకపోతే లైక్ ఇవి ఉంటాయి కదా! మనకి వికీపీడియా గాని, ఇట్లాంటి వాటి నుంచి లింక్స్ తెచ్చి పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్‌టర్నల్ లింక్ లాగా. బట్ అన్ని సార్లు అలాంటివి సాధ్యం కానప్పుడు ఏం చేస్తారంటే, జస్ట్ లింక్ ఇచ్చేస్తారు. దాన్ని హైడ్ చేసేస్తారు. అప్పుడది మనకు హైడింగ్ లింక్ అనమాట. అక్కడ లింక్ ఉంటుంది కానీ సెర్చ్ ఇంజిన్‌కి లింక్ ఉంటుందని తెలుస్తుంది గానీ, బట్ ఎవరైతే రీడర్ ఉంటారో వాళ్ళకి తెలీదనమాట. అలా చేయడం ఆ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకొస్తది. లింక్ ఫ్రేమింగ్ అనమాట. ఇదేంటంటే మనకి లో క్వాలిటీ లింక్స్‌ని తీసుకొచ్చి యాడ్ చేయటం. మనం అప్పుడు గూగుల్ అల్గారిథమ్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు క్వాలిటీ లింక్స్ చూస్తుంది. అప్పుడు క్వాంటిటీ లింక్స్ చూసేవాళ్ళు. అది లో క్వాలిటీయా, హై క్వాలిటీయా, స్పామ్ లింక్సా, టాక్సీ లింక్సా ఇవి ఏమి కన్సిడర్ చేసేది. హై క్వాలిటీ లింక్స్ ఎన్ని ఉంటే డొమైన్ అథారిటీ అంత ఎక్కువనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే లింక్స్ బై చేసేవాళ్ళు. స్పామీ లింక్స్ తీసుకునేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు మనకి అసలు యాక్సెప్ట్ చేయదనమాట. ఇప్పుడు మనకి ఏఐ వచ్చి అంత ఆటోమేటిక్ సిస్టమ్ అయినా గూడా, ఈ బ్యాక్ లింక్స్ అనేది మాన్యువల్‌గా సబ్మిట్ చేస్తేనే తీసుకుంటది. కంపల్సరీగా దీనికైతే ఏఐ అనేది ఇంకా రాలేదు. దీంట్లో ఏఐతో వర్క్ చేసే విధానం మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌ఈఓలో రాలేదు. నెక్స్ట్ ఇక్కడ బయింగ్ ఆర్ సెల్లింగ్ లింక్స్. అదే మనము చాలామంది మనకి మెసేజెస్ చేస్తా ఉంటారు. లైక్ మేము ఇన్ని లింక్స్ ఇస్తాము.
రూ. 1000కి హై క్వాలిటీ బ్యాక్ లింక్స్, హై డొమైన్ అథారిటీ లింక్స్ ఇస్తాము. పర్ డే 100 లింక్స్ యాడ్ చేస్తాము. ఇట్లా చెప్తా ఉంటారు. అట్లాంటి లింక్స్ అసలు మనం బై చేయకూడదు మన వెబ్‌సైట్ డొమైన్ అథారిటీ పెరగడానికి. ఇవి కూడా అంత బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకి తీసుకొస్తది. నెక్స్ట్ డూప్లికేట్ కంటెంట్. కంటెంట్ కాపీరైట్ అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్‌ని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టకూడదు. అదేంటంటే ప్లగరిజం చూపిస్తది. అట్లా మన డూప్లికేట్ కంటెంట్ గనక ఫైండ్ ఔట్ అయితే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది గూగుల్ ఆల్గారిథం. లైక్ అంటే ప్రీవియస్‌గా ఎవరైతే ఆ కంటెంట్ యూజ్ చేసారో వాళ్ళదే ఒరిజినల్ కంటెంట్‌గా తీసుకుంటది. సెకండ్ అప్‌డేట్ చేసిన వాళ్ళది అది డూప్లికేట్ లానే తీసుకుంటది. బట్ ఇక్కడ మనకి ఇంకో డౌట్ ఏమొస్తదంటే మనకే 2 వెబ్‌సైట్స్ ఉంటాయి. అంటే అమెజాన్ లాగా గాని లేకపోతే ఇంకా మనం సేమ్ సర్వీసెస్‌ని 2 కంట్రీస్‌లో ఇస్తున్నామనుకోండి. సేమ్ వెబ్‌సైట్, సేమ్ కంటెంట్ ఇలా ఉన్నప్పుడు లేదా మొబైల్ వెర్షన్‌లో ఒకటి, డెస్క్‌టాప్ వెర్షన్‌లో సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఇష్యూ రాదంటే అక్కడ మనం కానానికల్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ట్యాగ్స్ యూజ్ చేసి గూగుల్‌కి ఇంటిమేట్ చేస్తాం. ఇది డూప్లికేట్ కంటెంట్ కాదు అనేసి. అది మనము టెక్నికల్ ఎస్‌ఈఓలో చూద్దాం. తర్వాత డోర్‌వే పేజెస్, లో క్వాలిటీ పేజెస్ అనమాట. అంటే ఈ డోర్‌వే పేజెస్ అంటే లో క్వాలిటీ పేజెస్. అంటే పేజెస్ దట్ సర్వీసెస్ బ్రిడ్జ్ టు రీడైరెక్ట్ యూజర్ టు అనదర్ సైట్. అంటే మనం హై క్వాలిటీ సైట్ నుంచి లో క్వాలిటీ సైట్‌కి మనము ఇట్లా రీడైరెక్ట్ చేయడం. మనం కీవర్డ్ ఒకలా పెట్టేసి మనకి అక్కడ కంటెంట్ వేరే ఉంటది. బట్ ఇప్పుడేంటంటే ఎవరైనా వచ్చి ఎర్న్ మనీ ఆన్‌లైన్ అని ఇచ్చారనుకోండి. మనం ఏం చేస్తాం? ఓకే. ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయాలి అని క్లిక్ చేస్తాం. వాళ్ళు క్లిక్ చేయగానే అది ఇంకో సైట్‌కెళ్ళిపోతుంది. ఆ సైట్‌లో ఆ పేజీ మొత్తం చూసినా కూడా ఎలా రాయాలి అనేది వాళ్ళ కంటెంట్ పెట్టరు. వాళ్ళ కంటెంట్ ఏదో వాళ్ళ ఇంటెన్షన్ ఉన్నది అట్లా ప్లేస్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇది కూడా బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ కిందకే వచ్చేస్తదనమాట. క్లిక్ బైటింగ్ అండ్ మిస్‌లీడింగ్ రీడైరెక్ట్స్. క్లిక్ బైటింగ్ అంటే మనము క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం ఎక్కువగా యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటారు. అది మనకు బాగా తెలుసు. అంటే దాంట్లో కంటెంట్ ఏముండదు. అసలు ఆళ్ళు పెట్టిన టైటిల్‌కి సంబంధించిన మ్యాటర్ అసలు ఏమీ లేకుండానే వీడియో కంప్లీట్ చేస్తారు. ఏదో చెప్తా ఉంటారు. బట్ వాళ్ళ టైటిల్స్ అనేవి ఒకలా పెడతారు. అలాగే ఆర్టికల్‌కి కూడా అనమాట. అట్లా పెట్టి మనం క్లిక్ చేసి ఆ ఆర్టికల్ కొంచెం సేపు చదివిన తర్వాత అదేం లేదు అని ఎళ్ళిపోయి మూవ్ అయిపోతుంటారు కదా! అట్లా క్లిక్స్ కోసం మనం రాసే ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నా గానీ, అది మనకు బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ కిందకే వస్తది. నె ఆ? ఆ? ఇప్పుడు చాలా వరకు లేదండి. చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు. ఉన్నాయి కొంతమంది ఉంటున్నారు గానీ, బట్ మాక్సిమము తగ్గిచ్చేశారు. అంత ఉంటే అసలు చాలా ఛానెల్స్ పోయినాయి. ఇదివరకి చాలా ఛానెల్స్ క్లిక్ చేసి ఊరికే టైం వేస్ట్ చూసేవాళ్ళం గదా! ఇప్పుడు లేవు అంత ఎక్కువ. బట్ మాక్సిమం కొంచెం ఆ! అవి ఇవి ఇక్కడ వెబ్‌సైట్స్‌లో తీసుకోదనమాట. అదంతా బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తది. అంటే దానికి వేరే మళ్ళీ రూల్స్ వేరే ఉంటాయండి. జస్ట్ నేను అర్థం అవ్వటానికి యూట్యూబ్‌లో అంటే మనం ఎక్కువ చూస్తా ఉంటాం గదా! కానీ అలాంటి ఛానెల్స్ చాలా వరకు తీసేసింది యూట్యూబ్. ఆహ్, ఆహ్, 2018 ఆ టైంలో చాలా ఛానెల్స్ పోయినాయి. తీసేసింది. బట్ ఇప్పుడు మాక్సిమం అంత వరస్ట్‌గా టైటిల్స్ ఒకటి పెట్టి, కంటెంట్ ఒకటి లేకుండా కొంచెం ఎక్కడో ఒక చోట యాడ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏదన్నా చెప్పని గాని లాస్ట్‌లో ఎక్కడో వాళ్ళు టైటిల్‌లో పెట్టిన వర్డ్స్‌ని యూజ్ చేస్తున్నారు. అంటే నేను చూసినంత వరకు మాక్సిమం అంటే ఇట్లాంటివి నేను క్లిక్ చేయను. ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఉంటేనే చూస్తాను. లేకపోతే చూడను గానీ, బట్ ఎప్పుడన్నా చూసినా గూడా ఏదన్నా కొంచెం మూవీస్‌కి రిలేటెడ్‌గా ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక లైన్ పెడతారు. లాస్ట్ వరకు ఆ లైన్ రాదు. లాస్ట్‌లో ఎక్కడో చెప్తారు. ఆహ్, ఈ ఈ హీరోయిన్‌కి ఎవరితోనో ఎఫైర్ ఉందా అంటారు. ఆ ఎఫైర్ అంటే ఎక్కువ ఏంటంటే క్లిక్ చేస్తారు కదా! ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మూవీస్‌కి రిలేటెడ్ అంటే. అది కాకుండా ఇలాంటి వర్డ్స్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తాయన్నమాట. పెడతారు లాస్ట్ వరకు ఎక్కడా కనపడదు. లాస్ట్‌లో ఎక్కడో చెప్తారు ఆ వర్డ్. అది చెప్పకుండా ఏమి ఉండరు. బట్ ఉన్నాయి. అట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలా ఛానెల్స్ అయితే పోయినాయి. అట్లా
అంటే ఛానెల్స్ ఎంకరేజ్ చేయట్లే. బట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఎస్‌ఈఓ రిలేటెడ్ అనమాట ఇది. ఒక బిజినెస్ చేయాలి అనుకుని ప్రాపర్‌గా లాంగ్ రన్‌లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఇవన్నీ ఏంటంటే మనము వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరితోని వర్క్ చేయించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. ఇంకొకటి నెగెటివ్ ఎస్‌ఈఓ చేయడం అనమాట. నెగెటివ్ ఎస్‌ఈఓ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మనకొక కాంపిటీటర్ ఉన్నారో ఆయన ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు టాప్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ మనం ఏంటంటే, మనము రీసెంట్‌గా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. మనం ర్యాంక్ చేస్తున్నాము, ఎస్‌ఈఓ చేస్తున్నాం. కానీ మనం వాళ్ళని రీచ్ అవ్వలేము. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంది. క్లయింట్స్ ఎక్కువొస్తారు. అ అంత ప్రాపర్‌గా వాళ్ళు ఒక స్టాండ్ అయ్యి ఉన్నారు. ఎక్కువగా గూగుల్ అల్గారిథం ఎవరిదైతే వెబ్‌సైట్ పాపులర్ ఉంటదో వాళ్ళని టాప్ పొజిషన్‌లో తీసుకురావడానికి చూపిస్తది. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో మనం వాళ్ళ పొజిషన్‌కి రీచ్ అవ్వలేకపోతున్నాం ఎంత వర్క్ చేసినా. అది ఒక్కొక్కసారి కాంపిటీషన్ ఎంత టఫ్‌గా ఉంటదంటే ఈ ఎస్‌ఈఓలో చేయడంలో. మనం ఎన్ని రోజులు చేసినా కూడా మన పొజిషన్ అనేది ఫస్ట్ పేజ్‌లోది ఒక్క స్టెప్ ముందుకెళ్ళడానికి చాలా కష్టపడాలనమాట. అదే ఒక 10థ్ పేజ్‌లో ఉన్నది ఫిఫ్త్ పేజ్‌లోకి రావడానికి ఈజీగానే ఉంటది. ఫిఫ్త్ నుంచి థర్డ్‌కి రావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. థర్డ్ నుంచి సెకండ్‌కి, సెకండ్ నుంచి ఫస్ట్‌కి, ఫస్ట్‌లో డౌన్ పొజిషన్‌లో ఉన్నది మళ్ళీ స్టెప్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే అది చాలా మనం వర్క్ చేయాలి దానికి. చాలా హార్డ్ వర్క్ చేస్తే గాని అది రాదు. కానీ అంటే అన్ని కీవర్డ్స్ అలా అని కాదు. అన్ని బిజినెసెస్ అలా కాదు కదా! మనం చూజ్ చేసుకున్న బిజినెస్‌ని బట్టి, కీవర్డ్స్‌ని బట్టి, కాంపిటీషన్‌ని బట్టి ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే మన కాంపిటీటర్ ఉంటారో వాళ్ళ వెబ్‌సైట్‌కి ఒక స్పామీ లింక్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. వీళ్ళే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి స్పామ్ లింక్స్ యాడ్ చేస్తారు. ఎలా యాడ్ చేస్తారంటే వాళ్ళ వెబ్‌సైట్ లింక్స్ తీసుకొచ్చేసి ఈ స్పామ్ వెబ్‌సైట్స్‌లో ఏసేస్తారు. అప్పుడేంటంటే ఆటోమేటిక్‌గా స్పామ్ బ్యాక్ లింక్స్ వాళ్ళకి యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి స్పామ్ ఇది ఉన్నప్పుడు వెబ్‌సైట్ అనేది కిందకి వచ్చేస్తూ ఉంటది. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒక గూగుల్ టూల్ ఉంటది. అందులో మన వెబ్‌సైట్ పొజిషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మొత్తం అక్కడ మనకి చూపిస్తది. అవి చూసుకుంటూ ఉండాలెప్పుడు. ఇట్లాంటివి ఏమైనా స్పామ్ లింక్స్ ఉంటే అక్కడ డిసౌ టూల్ ఉంటది. ఆ టూల్ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా నెగెటివ్ ఎస్‌ఈఓ కూడా చేస్తా ఉంటారు. బట్ ఇవన్నీ రిస్క్‌తో ఉన్న వర్క్స్. బట్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవి మేజర్ అన్నమాట. ఈ గూగుల్ ఎలా మన వెబ్‌సైట్‌ని చేస్తదంటే మాన్యువల్‌గా చేస్తది. లేదా అల్గారిథమ్ అప్‌డేట్ అయినప్పుడు కూడా మన వెబ్‌సైట్ అనేది ఆహ్, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తా ఉంటది. ఇలాంటి ఏయన్నా యాక్టివిటీస్ ఉన్నప్పుడు మన వెబ్‌సైట్‌కి ఎఫెక్ట్ పడతా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది లాంగ్ టర్మ్‌లోకి మనకి యూజ్ అవుతది. షార్ట్ టర్మ్‌లో మనకి రిజల్ట్ ఫాస్ట్‌గా వస్తది గానీ లాంగ్ టర్మ్‌లో అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ ఎస్ఈఓ. ఇదొచ్చేసి మనకి ఇటు వైట్ హ్యాట్‌కి, బ్లాక్ హ్యాట్‌కి మిడిల్‌గా ఉంటదనమాట. కాకపోతే ఇది గూడా మనకి ప్రాబ్లమ్ అవుతది. ఆహ్, ఇక్కడ రిస్కర్ దాన్ వైట్ హ్యాట్ అండ్ సేఫర్ దాన్ బ్లాక్ హ్యాట్. ఇది ఫాస్ట్ రిజల్ట్ ఈస్ కంపేర్డ్ టు ద వైట్ హ్యాట్ ఎస్ఈఓ. బట్ నో క్లా క్లియర్‌లీ డిఫైన్డ్ యాస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే మనం ఈ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అనేది మనకి రిజల్ట్స్ ఫాస్ట్‌గా ఇస్తది. బట్ మనం ఇది కంప్లీట్‌గా ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చెప్పలేం. బట్ లాంగ్ టర్మ్‌లో దీనికి కూడా ఎఫెక్ట్ ఉంటది. బట్ ఇక్కడ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ ఎలా చేస్తారంటే బై బయింగ్ ఎక్స్‌పైర్డ్ డొమైన్స్. అంటే ఎవరైనా డొమైన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిననుకోండి, ఆ డొమైన్స్‌ని మనం తీసుకొని వాటి నుంచి ఎస్‌ఈఓ చేయడం. దాన్ని గ్రే హ్యాట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్స్. ఈ ప్రైవేట్ బ్లాగ్స్ నుంచి వాళ్ళ నుంచి కూడా మనము ఆహ్, లైక్ లింక్స్ తీసుకోవడం గాని, లేకపోతే స్పిన్ కానీ, ఏఐ జనరేటెడ్ కంటెంట్ గాని.
ఒకప్పుడు ఏఐ జనరేటెడ్ ఏఐ జనరేషన్ ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది మనకి ప్రాపర్‌గా లేదు. అప్పుడు స్పిన్ టూల్స్ అనేవి ఉండేవి. ఈ స్పిన్ టూల్స్‌ని యూజ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్‌ని రీరైట్ చేపిస్తారు. బట్ అదేంటంటే వర్డ్స్‌ని చేంజ్ చేస్తది. అంతేగాని అది ఇంకా కొత్తగా ఏం రాయదు. అలా రాయకపోవడం వల్ల సేమ్ కంటెంట్‌ని ఆ వర్డ్స్‌ని చేంజ్ చేసి ప్లగరిజం రాకుండా చేసేస్తది. అలాంటి కంటెంట్‌ని యూజ్ చేయకూడదు. అప్పుడే ఏఐ టూల్స్ ఉన్నాయి గానీ, అప్పుడు ఇది కంటెంట్ జనరేట్ చేసేది కానీ, అంత ఒరిజినాలిటీ ఉండేది కాదు. ఇప్పుడు లైక్ ఈ 2, 3 ఇయర్స్‌లో వచ్చినంత క్వాలిటీ కంటెంట్ అంతకు ముందైతే లేదు. బట్ ఇప్పుడు గూగుల్ వాళ్ళే అలో చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో. బట్ ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయకూడదు. దాన్ని మోడిఫై చేసుకోవాలి మనం. దానికి మనకు రిలేటెడ్‌గా దాన్ని ఎడిట్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండాలి. మళ్ళీ ప్లగరిజం ఉండకూడదు. గూగుల్‌లో ర్యాంక్ అవ్వడానికి ఏఐ కంటెంట్ అనేది ప్రెజెంట్ యూజ్ అవుతుంది. చాట్‌జీపీటీ ఎప్పుడైతే మనకి అంటే మనకి యూజ్ చేసుకోవడానికి వచ్చిందో అప్పటినుంచి గూగుల్ వాళ్ళు కూడా అలౌ చేస్తున్నారు. బట్ మనం చేంజెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ క్లాకింగ్ అంట. ఇది కూడా మనకి లైక్ ఇందాక మన బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో వచ్చినట్టే అంటే యూజర్స్‌కి ఒక కంటెంట్ చూపించడము అండ్ సెర్చ్ ఇంజిన్‌కి ఇంకొక కంటెంట్ చూపించడం ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే ఫేక్ రివ్యూస్, టెస్టిమోనియల్స్. మనకి గూగుల్‌లో కొన్ని బిజినెస్ వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. రేటింగ్ సైట్స్. ఆ సైట్స్‌లో మనము ఫేక్ రివ్యూస్‌ని పోస్ట్ చేసుకోవడం. ఎ ఇది కామన్‌గా జరుగుతా ఉంటది. ఎందుకంటే ఈ ఫేక్ రివ్యూస్ అనేవి వాళ్ళ బిజినెస్‌కి ఎవరైనా ఒక పర్సన్ డిపెండ్ అయ్యేది కంప్లీట్‌గా బిజినెస్‌ని రివ్యూస్ మీద. కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్‌గా ఫేక్ వాళ్ళే రివ్యూస్ రాసి ఒక జీమెయిల్ ఐడీస్ అట్లా క్రియేట్ చేసుకొని ఆ ఐపీ అడ్రెస్‌లు చేంజ్ చేసేసి పోస్ట్ చేసేస్తా ఉంటారు రివ్యూస్. అలా చేయడము కరెక్ట్ కాదనమాట. ఇంకా కొన్ని లైక్ యెల్ప్ గాని, ట్రస్ట్ పైలట్ గాని ఇట్లాంటియి ఇంకా రివ్యూ సైట్స్ చాలా ఉంటాయన్నమాట. ఆ రివ్యూ సైట్స్‌లో కూడా మన ఎవరైనా మన బిజినెస్ గాని, మన సర్వీసెస్ గాని నచ్చలేదనుకోండి, వాళ్ళు మన సర్వీసెస్ వల్లో, బిజినెస్ వల్ల బాగా లాస్ అయ్యారనుకోండి, వాళ్ళేం చేస్తారంటే మొత్తం రివ్యూ సైట్స్ మొత్తంలో మన వెబ్‌సైట్ గురించి బ్యాడ్‌గా రాసేస్తారనమాట. అప్పుడేం చేస్తారంటే అవి రిమూవ్ చేసుకోవడానికి గుడ్ రివ్యూస్‌ని యాడ్ చేస్తా ఉంటారు. ఇట్లా చేయడం కూడా అది గ్రే హ్యాట్ కిందకొస్తది. బట్ దీనివల్ల మన వెబ్‌సైట్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏం రాదు. అందుకే అట్లా లైక్ అటు గ్రే హ్యాట్‌లో ఇది ఉందనమాట. అటు వైట్ హ్యాట్‌కి, ఇటు బ్లాక్ హ్యాట్‌కి కాకుండా. లైక్ క్లిక్ బైటింగ్ అంటే ఇది కూడా సేమ్ అంతే. మనం క్లిక్స్ రావడం కోసం, ఎంగేజ్‌మెంట్ రావడం కోసం రాసే కంటెంట్ ఇందులో యేసేది. లైక్ ఇవన్నీ మనకి వస్తాయి. జస్ట్ ఇవి మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు మీకు ఇంటర్‌వ్యూస్‌లో గూడా ఈ క్వెషన్స్ అడుగుతారు. అంటే మీకు వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ తెలుసా? అవి ఏంటి అని. అది కాతే చాలా రేర్‌గా వస్తది ఇలాంటి క్వెషన్. చాలా తక్కువ మంది అడుగుతారు. బట్ అడుగుతారు. తెలుసా అంటే తెలుసంటే ఏమన్నా టాపిక్స్ చెప్పమంటే ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అంటే లైక్ హెడ్డింగ్స్ చెప్తే సరిపోతది. లేదు అంటే జస్ట్ తెలుసా? తెలీదా? వాటికి డిఫరెన్స్ తెలుసా? ఏది బ్లాక్ హ్యాట్ అంటే ఎందుకంటే అడిగేది మనకు తెలియకుండా ఏదన్నా బ్లాక్ హ్యాట్‌కి సంబంధించిన వర్క్ చేస్తామేమో, వాటికి డిఫరెన్స్ తెలుసా? లేదా? అనే విషయం కూడా ముందే క్లారిఫై చేసుకునే వాళ్ళుంటారు. ఇప్పుడు మనం కంప్లీట్‌గా వైట్ హ్యాట్ ఎస్‌సీఓలో ఇక నుంచి మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇంకా ఈరోజు అండ్ రేపు కూడా కొంచెం థియరీ ఉంటది. ఇంకా నెక్స్ట్ నుంచి మనం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ అని 3 టైప్స్ ఉంటాయి మెయిన్‌గా మన వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ లోకల్ ఎస్‌ఈఓ ఇంక ఇవన్నీ మన వెబ్‌సైట్‌కి ఔట్ ఆఫ్ వెబ్‌సైట్ అనమాట. మిగతా ఎస్‌ఈఓస్. బట్ ఇవి 3 మేజర్‌గా చేయాలి. ఎక్కువ వర్క్ ఎస్‌ఈఓ వర్క్ వస్తే మీరు ఎక్కువ హాఫ్ పేజ్ వర్క్ ఉంటది. డైలీ హాఫ్ పేజ్ వర్క్ అనేది ఉంటది. టెక్నికల్ ఇష్యూస్ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం. 2 డేస్‌కి, 3 డేస్‌కి టెక్నికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? వెబ్‌సైట్ ఎలా ఉంది? ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఈ ఆన్ పేజ్ అనేది మనకి కంటెంట్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం.
ఈరోజు బ్లాగ్ యాడ్ చేయాలనుకోండి. అప్పుడు మనం యాన్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. మ నెక్స్ట్ ఆన్ పేజ్ యాక్టివిటీస్ డైలీ చేసినా, చేయకపోయినా ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అనేది మనం చేయాలి. ఎందుకంటే డైలీ కొన్ని బ్యాక్ లింక్స్ అనేవి మన వెబ్‌సైట్‌కి యాడ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ఒక 100 బ్యాక్ లింక్స్ యాడ్ చేసాము. తర్వాత కొన్ని రోజులు యాడ్ చేయలేదనుకోండి. మళ్ళీ ఏమైతాయంటే యాడ్ అయిన లింకులు ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి. ఎక్స్‌పైర్ అయినప్పుడు లింక్ కౌంట్ అనేది తగ్గుతా ఉంటది. అందుకని అలా కాకుండా మనము యాడ్ చేస్తా ఉండాలనమాట. ఇది కంటిన్యూ‌గా వర్క్ చేసేది. మన ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం మన వెబ్‌సైట్ విజిబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ యాన్ పేజ్ అనేది మనం ఇండివిడ్యువల్ వెబ్ పేజెస్‌ని ఫోకసింగ్ చేస్తూ ఉంటాం. ప్రతి పేజ్ మనం గూగుల్‌లో ర్యాంక్ చేయడానికి ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేస్తాము. దీంట్లో వచ్చేసి కీ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకొని మనం చేయాల్సినవి ఏముంటాయంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్. అంటే కీవర్డ్స్‌ని ఎక్కడెక్కడ పెట్టాలి ఎ అనేది. తర్వాత నెక్స్ట్ కంటెంట్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి. కంటెంట్ క్వాలిటీ కంటెంటా కాదా? కంప్లీట్‌గా ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏఐ జనరేటెడ్ కంటెంట్ యూజ్ చేస్తాం. బట్ ఆ ఇచ్చిన కంటెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చి పేస్ట్ చేసామనుకోండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతదంటే, మనం వేరే కంపెనీ రిలేటెడ్ నేమ్స్ కూడా వచ్చేస్తుంటాయన్నమాట. అంటే ఏఐ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్‌ని రీరైట్ చేస్తదన్నమాట. గూగుల్‌కి వాళ్ళు అదే లైక్ ఏఐకి వాళ్ళు కొంత ఇన్‌పుట్ ఇచ్చుంటారు కాబట్టి, ఆ ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని అది అవుట్‌పుట్ ఇస్తది మనము అడిగినట్లు. అప్పుడేం చేస్తుందంటే సమ్ టైమ్స్ వేరే కంపెనీ నేమ్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. అలాంటప్పుడు మనకి ప్రాబ్లమ్ అవుతది. వేరే బ్రాండ్ మన వెబ్‌సైట్‌లో ఉంటే. అలాంటప్పుడు ఆ కంటెంట్ క్వాలిటీ లైక్ అలానే డైరెక్ట్‌గా ఇచ్చిందనుకోండి. ఆ కంటెంట్‌లో ఏదైనా టేబుల్స్ కానీ, ఏదైనా గ్రాఫ్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడంటే ఒక రీడర్‌కి చాలా ఈజీగా అర్థమవుతది. ఆ గ్రాఫ్ చూడగానే లేదా టేబుల్స్ చూడగానే. అలాంటివి ఏమి లేకుండా ప్లెయిన్ టెక్స్ట్ మీరు 1000, 1500 వర్డ్స్ రాసేసారనుకో అంతసేపు కూర్చొని చదివే ఓపిక ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా తగ్గిపోయింది. కాబట్టి కంటెంట్ అనేది క్వాలిటీగా ప్రిపేర్ చేయాలి. చాలా షా చెప్పేది చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టాలెంటెడ్‌గా చెప్పేటట్లు మెయింటైన్ జేసుకోవాలి. బట్ ఇప్పుడు అంతగా మనకి కంటెంట్ రైటర్స్ రాయట్లేదు గాబట్టి, ఏఐ ఇచ్చిన కంటెంట్‌ని మనం చెక్ చేసుకుంటే సరిపోతది. తర్వాత ఇక్కడ మెటా ట్యాగ్స్ ఇవి మనకి ఎస్‌సిఓకి కావాలి. అయితే మెటా ట్యాగ్స్, హెడర్స్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఇంటర్నల్ లింక్స్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే యూఎక్స్ వెబ్‌సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్. వీటన్నిటి మీద మనం ఆన్ పేజీలో ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్ పేజీకొచ్చేసరికి ఎక్స్టర్నల్. ఈ ఆన్ పేజ్ చేయాలి అంటే మనము వెబ్‌సైట్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ మనకి కావాలి. మనం వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఆన్ పేజ్ చేస్తాం. కానీ ఆఫ్ పేజ్ చేసేటప్పుడు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. యూఆర్ఎల్స్ ఉంటే సరిపోతది. మనం ఇప్పుడు ఇదొక మన వెబ్‌సైట్ అనుకోండి. మనం ఆన్ పేజ్ చేయాలి అంటే ఈ వెబ్‌సైట్ లాగిన్ అవ్వాలి. అడ్మిన్‌లోకెళ్ళాలి. అడ్మిన్ ప్యానెల్‌లోకెళ్ళి వర్క్ చేయాలి. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఆఫ్ పేజ్ చేయాలనుకోండి అవసరం ఏం లేదు. జస్ట్ లింక్ ఉంటది గదా! ఈ లింక్ తీసుకొని ఈ లింక్ తోటి వర్క్ చేస్తే సరిపోతదనమాట. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ దేనికి అంటే మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి. బ్యాక్ లింక్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఈ బ్యాక్ లింక్స్ అనేవి మన వెబ్‌సైట్‌కి సపోర్ట్. ఎంత సపోర్ట్ ఎక్కువ ఉంటే అంత డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతది. మనం ఇలా సపోర్ట్ పెరుగుతూ ఉంటే గూగుల్ అల్గారిథమ్‌కి ఏమి అర్థమవుతదంటే ఓకే. ఈ సైట్ యాక్టివ్‌లో ఉంది. ఈ సైట్ కంటెంట్‌ని పుష్ చేయాలి అనేది గూగుల్ అల్గారిథమ్‌కి అర్థమవుతూ ఉంటది. అలానే ఈ బ్యాక్ లింక్ సపోర్ట్ ఇలా ఇప్పుడు మనకి ఇందాక మనం డిస్కస్ చేసాం గదా! ఎక్స్టర్నల్ లింక్స్ అని. కాబట్టి అన్నీ మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడమే కాదు, మనం కూడా ఇంకొకళ్ళకి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అందుకని ఎక్స్టర్నల్ లింక్ కాన్సెప్ట్ పెట్టారు. ఇందులో బ్యాక్ లింక్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. నో ఫాలో, డూ ఫాలో అని. మనం ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు అవి మీకు ఎలా చేయాలో చూపిస్తాను.
నెక్స్ట్ సోషల్ సిగ్నల్స్ అంటే సోషల్ ఐకాన్స్ అన్నమాట. అవి సోషల్ మీడియా బటన్స్ అనేవి యాడ్ చేయాలి. సోషల్ షేరింగ్ బటన్స్ కానీ ఇట్లా పేజెస్‌లో ఉంటాయి. నెక్స్ట్ బ్రాండ్ మెయింటెనెన్స్. మన వెబ్‌సైట్ యొక్క బ్రాండ్ మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఆహ్, కంప్లీట్‌గా వాళ్ళకో బ్రాండ్‌కి ఒక కలరు, ఒక లోగో, ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటది. అది చూడగానే చూసేవాళ్ళకి ఏమవ్వాలంటే టక్కన వాళ్ళ బ్రాండ్ అనేది గుర్తు రావాలి. అలా ఒక బ్రాండ్ మెయింటెనెన్స్ చేస్తాం హాఫ్ పేజ్‌లో. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్ అనేది రీసెంట్‌గా మనకి ఈ టాపిక్ అనేదొచ్చింది. అంటే మార్కెటింగ్ ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటి ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారనమాట. ఫస్ట్ ఎస్‌సీఓ చేసేవాళ్ళు. తర్వాత ఎస్‌సీఓలో మంచిగా రిజల్ట్ వచ్చాయి. అప్పుడు యాడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు కాదు. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇప్పుడు యాడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ యాడ్స్ మీద కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. అందరికీ ఎక్కువ లీడ్స్ రావట్లేదు కాబట్టి మళ్ళీ డిఫరెంట్ మార్కెటింగ్స్ తీసుకొచ్చారు. లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ గాని, అంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఫస్ట్ నుంచి ఉంది కానీ బట్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడొచ్చింది వాట్సాప్ మార్కెటింగ్. ఆ తర్వాత లైక్ అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ మార్కెటింగ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వస్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఎప్పుడైతే మన బ్రాండ్స్, మన సర్వీసెస్‌కి గాని, మన ప్రొడక్ట్స్ కానీ రెప్యుటేషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ అనే కాన్సెప్ట్ వస్తది. బట్ ఇది ఆహ్, ఎస్‌సీఓ రిజల్ట్ వచ్చినంత ఫాస్ట్‌గా అయితే వర్క్ అవ్వదు. దీనికి సమ్ డిఫరెంట్ వేస్ ఉంటాయి ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. కొంతమంది పర్టిక్యులర్‌గా ఎవరికైతే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళనే తీసుకుంటారు. ఇది గూడా ఒక ఆహ్, కొంచెం ఒక పెద్ద సబ్జెక్టే అన్నమాట. అంటే ఎలా రెప్యుటేషన్ ఇంక్రీజ్ చేయాలి. బట్ దీని బేసిక్స్ అవి నేను కవర్ చేస్తాను క్లాస్‌లో జస్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టెక్నికల్ ఎస్‌సీఓ. ఈ టెక్నికల్ ఎస్‌సీఓలో వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎలా అయితే మన వెబ్‌సైట్ క్రాల్ అవుతుందా లేదా? అంటే వెబ్‌సైట్ గూగుల్ బాట్స్ క్రాల్ చేస్తున్నాయా లేదా? నెక్స్ట్ మన వెబ్‌సైట్ ఇండెక్స్ అవుతుందా లేదా? గూగుల్ ఇండెక్స్ అయిందా లేదా? మనము ఎన్ని పే ఒక బ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత ఆ బ్లాగ్ యూఆర్ఎల్ గూగుల్‌లో ఇండెక్స్ అవ్వాలి. అది అవుతుందా లేదా? కొన్ని సార్లు అవ్వదు. ఎందుకు అవ్వలేదు? అవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో మన కీ ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే సైట్ స్పీడ్. మన వెబ్‌సైట్ స్పీడ్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వాలి. ఇప్పుడు మనం అన్నీ మంచిగా చేసినా మన వెబ్‌సైట్ స్పీడ్ గనక స్లో ఉంది అంటే మన అన్నీ ప్రాపర్‌గా ఉన్నా గూడా మన వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపించడానికి గూగుల్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే చాలా స్లోగా లోడ్ అవుతుందనుకోండి. ఎవరైనా విజిటర్ క్లిక్ చేసినాక అది కొంచెం సేపు తర్వాత లోడ్ అయ్యి చూపిచ్చిందనుకోండి. అంతసేపు వాళ్ళు వెయిట్ చేయరు. వెళ్ళిపోతారనమాట. అలా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి సైట్ స్పీడ్ తక్కువగా ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయదు. అందుకని సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే మొబైల్ ఫ్రెండ్లీనెస్. మొబైల్ డివైసెస్ ఎప్పుడైతే మనకి ఫామ్‌లోకొచ్చినాయి, ఈ మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేది కంపల్సరీ. ఎవ్రి థీమ్ గానీ, లైక్ వర్డ్ ప్లస్ థీమ్స్ కానీ, లేకపోతే వెబ్‌సైట్ డిజైనింగ్ గాని కంప్లీట్‌గా మొబైల్ వెర్షన్‌కి ఫిట్ అయితేనే తర్వాత గూగుల్ వెబ్ వెర్షన్‌లో ఇండెక్స్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ మొబైల్ ఇండెక్సింగ్, నెక్స్ట్ వెబ్ ఇండెక్సింగ్. ఇలా చేయాలి. టెక్నికల్ ఎస్ఈఓలో మొబైల్ ఫ్రెండ్లీనెస్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ క్రాలబిలిటీ. మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయడానికి మంచిగా ఉందా లేదా? మన వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్ డేటా కరెక్ట్‌గా ఉందా లేదా? అండ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్. ఈ సైట్ మ్యాప్ క్రియేట్ చేస్తే మనకి ఈ సైట్ మ్యాప్ అనేది గూగుల్‌కి చెప్తది. మన వెబ్‌సైట్‌లో ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏ పేజెస్ స్క్రాల్ చేయకూడదని. అలా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు. మన వెబ్‌సైట్‌కి సెక్యూరిటీ ఉందా లేదా? ఇవన్నీ టెక్నికల్ ఎస్‌ఈఓ కిందకొస్తాయన్నమాట. ఈ టెర్మినాలజీ అన్నీ. నెక్స్ట్ ఇది లోకల్ ఎస్‌ఈఓ. ఈ లోకల్ ఎస్‌ఈఓ అనేది మన బిజినెస్‌కి లోకల్‌గా ఆప్టిమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఇది మనకి వెబ్‌సైట్‌తో సంబంధం ఏమి ఉండదు. బట్ ఈళ్ళు గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ నుంచి మనం మన బిజినెస్‌ని లోకల్‌గా అప్‌లోడ్ చేస్తాం. మన వెబ్‌సైట్, మన లొకేషన్ అన్నీ.
అక్కడ అప్‌లోడ్ చేస్తాం. బట్ మనకి ఆప్టిమైజ్ చేయాలంటే ఎక్కువగా విజిటర్స్ వస్తూ ఉండాలి. అలాగే రివ్యూస్ వస్తుండాలి. మన ప్రొడక్ట్స్ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీ అనేది ఆ లోకల్ బిజినెస్ దాంట్లో చేయాలి. అదే కొన్ని రోజులు ఏ యాక్టివిటీస్ లేకుండా అలాగే ఉంటే అప్పుడు గూగుల్ అల్గారిథమ్ సమ్‌టైమ్స్ అది ఈ అంటే ఈ బిజినెస్ రన్ అవ్వట్లేదేమో అని ఆటోమేటిక్‌గా ఇది పర్మనెంట్ క్లోజ్ అనే చూపిస్తా ఉంటదనమాట. అందుకని ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తా ఉండాలి దానికి కూడా. అలాగే మనం మెయిన్‌గా ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న మార్కెటింగ్ దాంట్లో ఈ లోకల్ ఎస్‌సీఓలో రివ్యూస్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్లయింట్ మన దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ అయిపోయింది వర్క్ అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత రివ్యూ తీసుకోవాలనమాట. ఆ రివ్యూసే మనకి లోకల్ ఎస్‌సీఓలో మనల్ని టాప్‌లోకి తీసుకురావడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ కామర్స్ ఎస్‌ఈఓ. ఇది ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కి చేస్తారు. ఇది మొబైల్ ఎస్‌ఈఓ అంటే మొబైల్ ఆహ్, యాప్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి, మొబైల్ యాప్స్ టైటిల్స్ ఇవన్నీ పెట్టడానికి మొబైల్ ఆప్టిమైజేషన్. బట్ ఇవి 4 ఇవి తెలుసుంటే మిగతాయి మీకు పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. అన్నీ మాక్సిమం ఒకేలా ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్‌తో వాయిస్ సెర్చ్ ఎస్‌ఈఓ. బట్ ఇయన్నీ మాక్సిమం మనకి ఏంటంటే ఈ మొబైల్ ఎస్‌ఈఓ అనేది మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ చేసే కంపెనీస్‌లో జాబ్ వస్తేనే యూజ్ అవుతది. ఎక్కువ మనకి అన్ని వెబ్ మీదే ఉంటాయి. ఇవి చాలా తక్కువుంటాయనమాట. ఈ కామర్స్ కూడా ఉంటది. బట్ కంపేర్ టు నార్మల్ సర్వీసెస్ ఈ కామర్స్ కొంచెం తక్కువుంటది. బట్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో గనక ఎస్‌ఈఓ వర్క్ చేయడానికి మీకు ఛాన్స్ వస్తే సాలరీస్ అనేది నార్మల్ వాటికన్నా కూడా ఎక్కువుంటదనమాట. నార్మల్ ఎస్‌ఈఓ చేసే వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ఎక్కువుంటది. మనము ఇంకా వర్క్ యాక్టివిటీస్ ఆన్ పేజ్‌లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం కీవర్డ్స్ చెప్పాం గదా! ఫస్ట్ ఈ కీవర్డ్స్‌ని మనం ఎలా చూసుకోవాలి? మనం ఏం చేయాలి? అంటే కీవర్డ్ రీసెర్చ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా తీసుకోవచ్చు. మీకు దగ్గర ఏదైనా బిజినెస్ ఉంటే ఓకే. బిజినెస్ లేకపోయినా హ్మ్. ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక దాంట్లో తీసుకొని ఒక కీవర్డ్స్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకంత ఫాస్ట్‌గా కీవర్డ్ రీసెర్చ్ అనేదొస్తది. ఇక్కడ మనం కీవర్డ్‌ని రీసెర్చ్ చేయడానికి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అది ఫ్రీ టూల్ అది ఎక్కువ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఊబర్ సజెస్ట్ అది లిమిటెడ్ యాక్సెస్ అనమాట. ఎస్‌సీఎం రష్, ఏహెచ్ఆర్ఎఫ్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఫ్రీ ఉండేవి. ఇప్పుడు అవి మొత్తం కంప్లీట్‌లీ ఫుల్లీ పెయిడ్. ఫ్రీగా అసలు రిజల్ట్ అనేది చూపించట్లేదు. లాస్ట్ ఎప్పుడు జస్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చ్‌లో కంప్లీట్‌గా బంద్ చేసాడు ఏహెచ్ఆర్ఎఫ్. ఆ టూల్ ఉన్నప్పుడు మనకు చాలా యూజ్‌ఫుల్ ఉండేది. మొత్తం ఒక క్లిక్‌లో మొత్తం డేటా అంతా మనకి కనిపించేదనమాట. మన వెబ్‌సైట్ ఎలా ఉంటది, డొమైన్ అథారిటీ ఎంత, అలెక్సా ర్యాంక్ ఎంతుంది, గ్లోబల్ ర్యాంక్ ఎంతుంది, లోకల్ ర్యాంక్ ఎంతుంది, మొత్తం చూపించేది. లాస్ట్ ఫిబ్రవరిలో గాని, మార్చ్‌లో గాని అది మొత్తం రోల్ ఔట్ చేసేసాడు. ఫ్రీ వెర్షన్ అనేదే లేదిప్పుడు. దానికి ఆల్టర్‌నేటివ్స్ ఎతుక్కున్నా కూడా దానికి ఆ వెబ్‌సైట్ చూపించినంత యాక్యురేట్‌గా రిజల్ట్ చూపించట్లేదు. బట్ అంటే అందరూ ని ఒక ఏజెన్సీస్ అయితే బై చేస్తాయి గానీ నార్మల్‌గా 1, 2 వెబ్‌సైట్‌లు మెయింటైన్ చేసే బిజినెస్ ఓనర్స్ అవన్నీ బై చేయలేరు. టూల్స్ కాస్ట్‌లీ కాబట్టి. నెక్స్ట్ రిలవెంట్ కీవర్డ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. యూజర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉండాలి ఆన్‌లైన్‌లో ఆ కీవర్డ్ గురించి. అలాగే కాంపిటీషన్ తక్కువుండాలి. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో ఆ బిజినెస్ ఓనర్స్ ఆ కీవర్డ్‌ని తక్కువగా టార్గెట్ చేయాలి. బట్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా సెర్చ్ చేస్తా ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ అవుతది. అలాగే షార్ట్ టైల్ కీవర్డ్స్ ప్రెజెంట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు గానీ, లాంగ్ టైల్ కీవర్డ్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని మాత్రమే టార్గెట్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ ఫస్ట్ టార్గెట్ చేయాలి ఇనిషియల్‌గా. ఆఫ్టర్ ఒక 30, 40 కీవర్డ్స్ ఇండెక్స్ అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మీడియం లెవెల్‌కెళ్ళాలి. మీడియం కీవర్డ్స్‌ని ట్రై చేయాలి. అప్పుడు లో క్వాల్ లో స కాంపిటీషన్ కీవర్డ్స్ అయిపోతాయి. నెక్స్ట్ మీడియం కాంపిటీషన్ స్టార్ట్ చేస్తే అవి టైం పడతది. కానీ ఈ లోపల మనకేంటంటే మీడియం కాంపిటీషన్‌ని మనము
టార్గెట్ చేసినప్పుడు ఈ లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఇండెక్స్ అయ్యి మనకి ట్రాఫిక్ వస్తూ ఉంటది. కాబట్టి మీడియం టార్గెట్ చేసినప్పుడు ఈజీగా టాప్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంటది. అదే ఏ ట్రాఫిక్ ఏమీ లేకుండా కొత్త సైట్స్‌కి మీడియం పెట్టామంటే మనం తీసుకురాలేమనమాట. ఇక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ క్వెషన్ వస్తది. ఆహ్, ఏమని అడుగుతారంటే అంటే ఫ్రెషర్స్‌కి అంటే జస్ట్ వాట్ ఈస్ కీవర్డ్ రీసెర్చ్, హౌ టు ఫైండ్ ద రెలెవెంట్ కీవర్డ్స్ అని ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. బట్ యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎట్లా అంటే అప్పుడు మీకు కీవర్డ్స్ ఇస్తే లా మిడ్ లెవెల్ అంటే లైక్ మీడియం కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్‌ని ఎన్ని రోజుల్లో తీసుకొస్తారు? లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్‌ని ఎన్ని రోజుల్లో తీసుకొస్తారు? లేదా ఇది కొంచెం డెప్త్‌గా దాని గురించి సబ్జెక్ట్ తెలిసిన క్లయింట్స్ అయితే అడుగుతారు. ఒకవేళ సబ్జెక్ట్ అంత డెప్త్‌గా తెలియని వాళ్ళేమని అడుగుతారంటే, ఈ లో కా ఇలా అంటే మీడియము, లో ఇవన్నీ తెలియని వాళ్ళు ఒక కీవర్డ్స్ ఇస్తాము. మీరు టాప్‌లోకి తీసుకురావడానికి ఎన్ని రోజులు పడతది? నాకు 3 మంత్స్‌లో ఓ 30 కీవర్డ్స్ టాప్‌లోకి తీసుకురావాలి అని చెప్తారు అంతవరకే. ఎలా చేస్తావు అంటే, అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటే బిజినెస్ రిలవెంట్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ విత్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అయితే మేము వర్క్ చేయగలము అని. బట్ మనకి గ్యారంటీ ఉంటదా 3 మంత్స్‌లో తీసుకొస్తామంటే ఉండదు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు కూడా. సమ్ కీవర్డ్స్ అనేవి వితిన్ 1 మంత్‌లో రావచ్చు. సమ్ కీవర్డ్స్ 3 మంత్స్ పట్టొచ్చు. సమ్ కీవర్డ్స్ 6 మంత్స్, 1 ఇయర్ అప్ టు 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు కొన్ని కీవర్డ్స్ వచ్చేటివి. కానీ హై ప్రయారిటీ ఏమి ఇవ్వాలంటే టాప్‌లోకి ఫాస్ట్‌గా రావాలి అంటే ఇవే చెప్పాలి వాళ్ళకి స్టెప్స్. అంటే లో కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకొని టార్గెట్ చేస్తే వస్తాయి అనేసి. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ ప్లేస్‌మెంట్స్. కీవర్డ్స్‌ని మనం ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్స్. ప్రైమరీ కీవర్డ్‌ని మళ్ళీ నెక్స్ట్ మనం ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాం. జస్ట్ మన టైటిల్‌లో కంపల్సరీగా మన ప్రైమరీ కీవర్డ్ రావాలి. తర్వాత మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. తర్వాత హెడర్స్. హెడర్స్ అనేవి హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. ఈ హెడర్ ట్యాగ్స్‌లో కంపల్సరీగా అట్‌లీస్ట్ 3 ట్యాగ్స్‌లో అయినా రావాలన్నమాట. హెచ్1, హెచ్2 ఆర్ హెచ్3 ఇట్లా సేమ్ కీవర్డ్ అంటే మన ఫోకసింగ్ కీవర్డ్ ఆర్ ప్రైమరీ కీవర్డ్ అనేది రావాలి. నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద బాడీ. బ్లా మనం బ్లాగ్ కానీ ఆర్టికల్ కానీ రాసినప్పుడు ఆ ఆర్టికల్‌లో ఉండే బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో అట్‌లీస్ట్ 3-4 టైమ్స్ అన్నా రిపీట్ అవ్వాలి సేమ్ కీవర్డ్. తర్వాత మన యూఆర్ఎల్‌లో ఉండాలి. తర్వాత ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్‌లో ఉండాలి. ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ ఇస్తాము అనేది చూపిస్తాను. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్‌కి యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే ఒక ప్రైమరీ కీవర్డ్ తీసుకున్నాము. డిజిటల్ యొక్క టైటిల్ దగ్గర ఏం రాస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని రాస్తాము. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, లెర్న్ ఈజీ టు గెట్ ఎ జాబ్ అని ఇట్లా ఏదో సమ్ డిస్క్రిప్షన్ రాస్తాం. అలాగే మొత్తం మన ఆర్టికల్ అంతా రాస్తాం దాని గురించి. ఏమేమి చెప్తారు, క్లాసెస్ ఎలా నడుస్తాయి, ఇట్లా కంప్లీట్‌గా ఆర్టికల్ రాస్తాం. దానికి హెడర్స్ ఇస్తాం మధ్యగా. ఆ హెడర్స్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి హౌ జాబ్స్ అవైలబుల్ బై వైల్ చూసింగ్ ద ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇట్లా మనం ఈ హెడర్స్‌ని ఇస్తాం. ఇట్లా కంటిన్యూ చేస్తాం. అలాగే యూఆర్ఎల్‌కి ఇస్తాం. సేమ్ ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఆ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ తెలుగు అనే ఆల్ట్ టెక్స్ట్ ఇస్తే ఇమేజ్‌ని యాహ్! ఈ డైరెక్ట్‌గా గూగుల్ ఇమేజ్‌ని రీడ్ చేయదు. మనం ఇచ్చే ఈ ఆల్ట్ టెక్స్ట్‌ని మాత్రమే రీడ్ చేస్తది. ఈ ఆల్ట్ టెక్స్ట్‌ని బేస్ చేసుకొనే మనకి ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇచ్చాం కదా! ఇక్కడ ఇమేజెస్ వస్తాయన్నమాట. ఇక్కడ తెలుగులో ఎవరెవరైతే చెప్తున్నారో మొత్తం తెలుగు రిలేటెడ్ పడుతుంది. వీళ్ళందరూ ఆల్ట్ టెక్స్ట్ తెలుగు అనే ఇచ్చారన్నమాట. తెలుగు అని ఇస్తేనే ఇవి తెలుగువే వస్తాయి. లేకపోతే మనది రావు. ఇప్పుడు గూగుల్ ఏంటంటే ఈ కీవర్డ్‌ని రీడ్ చేస్తది. ఈ కీవర్డ్ రిలేటెడ్‌గా ఎవరైతే ఇమేజెస్ పెడతారో వాళ్ళయి మొత్తం వస్తాయన్నమాట.
ఇట్లా మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆర్ట్ టెక్స్ట్ అనేది. అది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వెబ్సైట్లో మనం ఇమేజెస్ యాడ్ చేసినప్పుడు అక్కడ నేను చూపిస్తాను. అండ్ వర్క్ యాక్టివిటీస్ మన ఆన్ పేజీలో మనం ఏమేమి వర్క్ యాక్టివిటీస్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసి కంటెంట్ క్రియేట్ చేయడము, అంటే మన రెలవెంట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం, ఫోకస్ ఆన్ ద ప్రొడ్యూసింగ్ వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూనిక్ కంటెంట్, మనం కంటెంట్కి గురించి ఇది అనమాట. అండ్ యూ యూజర్ ఇంటెంట్ బేస్డ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ఎలా రీసెర్చ్ చేస్తున్నాడు అంటే ఈ సెర్చ్ టెర్మినాలజీ కూడా చూపిస్తుంది అనమాట. కొన్ని టూల్స్ ఉన్నాయి, బట్ ఆ టూల్స్లో ఏంటంటే యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు అనేది ఉంటుంది. అది ఓవర్ సజెస్ట్లో కూడా వస్తుంది. ఆ టూల్ మనం వర్క్ చేసేటప్పుడు ఆ టూల్లో సెర్చ్ టెర్మినాలజీస్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ మనం యూజర్ ఇంటెంట్ బేస్డ్ కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, యూనిక్ కంటెంట్, ఇవన్నీ మన కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన ఆప్షన్స్. నెక్స్ట్ మెయింటైన్ ద కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ డెన్సిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అంటే ఒక 1000 వర్డ్స్ అయితే కంపల్సరీగా ఒక 10 వర్డ్స్ ఉంటే సరిపోతుంది అనమాట కీవర్డ్స్ అనేవి. అలాగే ఇక్కడ అవాయిడ్ కీవర్డ్ స్టఫింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఈ కీవర్డ్ స్టఫింగ్ అనేది బ్లాక్ అండ్ ఎస్సీఓ కిందకి వస్తుంది. అంటే కంటెంట్ ఫార్మాటింగ్, ఇక్కడ కంటెంట్ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలంటే మనం పారాగ్రాఫ్స్ రాయకూడదు అనమాట. లైక్ మనం ఎక్కువ బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయడానికి ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ సబ్ హెడ్డింగ్స్ ఇవ్వాలి, అండ్ షార్ట్ పారాగ్రాఫ్స్ రాయాలి. ఇంకా అదే ఇమేజెస్ కానీ గ్రాఫ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేయడానికి ట్రై చేయాలి. అలా చిన్న చిన్న పారాగ్రాఫ్లు అయితే ఫాస్ట్గా రీడ్ చేసేస్తారు. అండ్ కంటెంట్లో ఏంటంటే ఇమేజెస్ యాడ్ చేయడము, వీడియోస్ యాడ్ చేయడము, ఇన్ఫోగ్రాఫిక్స్ యాడ్ చేయడము, ఇట్లా ఏంటంటే యూజర్కి ఈజీగా అర్థమయ్యేలాగా మనం కంటెంట్ని మేనేజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం టైటిల్ ట్యాగ్ని, ఇది కూడా మొత్తం ఆన్ పేజీలోనే, టైటిల్ ట్యాగ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి మీకు ఐడియా ఉందండి వంశీ గారు? లేదా? అంటే అంతకుముందు ఇవన్నీ చెప్పారు కదా, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ తెలియదు. మన కంటెంట్ అనేది మన యూనిక్ కంటెంట్ అనేది హై ప్రయారిటీ. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ని ఆప్టిమైజ్ చేయడం ఎట్లా అంటే టైటిల్ క్యారెక్టర్ లెంత్ వచ్చేసి 50 to 60 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఈ టైటిల్లో ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. అండ్ టోటల్ కంప్లీట్ టైటిల్ 50 to 60 క్యారెక్టర్స్ మధ్యలోనే ఎండ్ అయిపోవాలి. అంతకన్నా తక్కువైనా అంతకన్నా ఎక్కువైనా సెర్చ్ రిజల్ట్లో అంత మంచి ఎఫెక్ట్ అయితే చూపించదు. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా, ఈ టైటిల్ అనేది 60 క్యారెక్టర్స్ లోపే కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ వచ్చేసి 60 క్యారెక్టర్స్ ఉంది, కానీ ఇక్కడ బ్రాకెట్స్ ఉందన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. మనము ఇయర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలా బ్రాకెట్స్ పెట్టి టైటిల్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన 60 క్యారెక్టర్స్ కన్నా బిలో అనుకోండి, కంప్లీట్గా మన ఇంటెన్షన్ అనేది చెప్పలేము. 60 క్యారెక్టర్స్కి ఎక్సీడ్ అయింది అనుకోండి, ఇట్లా డాట్స్ వచ్చేస్తాయి. ఈ నెక్స్ట్లో మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టారో కనిపించదు ఎండ్ యూజర్కి, క్లిక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. లైక్ ఇక్కడ కూడా ఈ ఇండియన్స్ బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉన్నాడు. ఇక్కడ ఇండియన్ బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉన్నాడా, కోర్స్ ఇన్ ఆన్లైన్ అని ఉన్నాడా, కోర్స్ ఇన్ ఆఫ్లైన్ అని ఉందా, లేకపోతే కోర్స్ విత్ జాబ్స్ అని ఉందా,
ఇట్లా ఏం మనకు కనిపించవు. ఒకవేళ ఆయన ఏదైనా జాబ్స్ అన్నారనుకోండి, ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇట్లాంటి టైటిల్‌లు మనం మిస్ చేసుకుంటాం అన్నమాట. అందుకని ఏంటంటే 60 క్యారెక్టర్స్‌లోపే మన టైటిల్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అలాగే సేమ్ డిస్క్రిప్షన్‌కి కూడా. డిస్క్రిప్షన్‌కొచ్చేసి 150-160 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే ప్రైమరీ కీవర్డ్ అనేది ఈ డిస్క్రిప్షన్‌లో కూడా ఉండాలి మనకి. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్ వస్తే ఇంకో డాట్స్ వచ్చేస్తాయి. పక్కన ఏముందో మనకు తెలీదు. ఇట్లా ఇక్కడ ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్ వస్తే డాట్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్ వస్తే డాట్స్ వచ్చేస్తాయి. అందుకని మనం ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా వస్తాయన్నమాట. ఫ్రెషర్స్‌కి అయితే అడుగుతారు. మీకు అంటే టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని. బట్ ఇంకొకటేంటంటే మెటా కీవర్డ్స్. ఆ మెటా కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ రోల్ ఔట్ అయిపోయిందో మెటా కీవర్డ్స్ కూడా తీసేశారు. అంతకుముందు కీవర్డ్ బేస్ మీద గూగుల్ అల్గారిథం రన్ అయ్యేటప్పుడు మెటా కీవర్డ్స్ అనే ఆప్షన్ ఉంటది. ప్రతి వెబ్‌సైట్‌కి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన వెబ్‌సైట్ అనుకోండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చనమాట. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. టైటిల్. ఈ టైటిల్ వచ్చేసి ఇది మెటా టైటిల్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ అంటారు. మన హోమ్ పేజ్ ప్రతి పేజీకి ఉంటది. దీన్ని ఆన్ పేజీలో మనం ఆప్టిమైజ్ చేస్తాం. కంటెంట్ రాసేటప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కూడా రాసుకోవాలి. కానీ ఇక్కడ అంతకుముందు ఇంకొక ఆప్షన్ ఉండేది మెటా కీవర్డ్స్ అని ఇప్పుడు లేదు. డాట్ ఇంజన్. ఈ మెటా డిస్క్రిప్షన్ ఉంది కదండి. ఈ మెటా కీవర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కీవర్డ్స్ ఇది ఎప్పుడు ఓల్డ్ సైట్. అప్పుడు వాళ్ళు పెట్టిన కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ అలాగే ఉంచేశారు. కానీ ఇప్పుడున్న మాక్సిమం సైట్స్‌కి ఉండట్లేదు. కొంతమంది యూజ్ చేస్తున్నారు కానీ దీనివల్ల అంత యూజ్ ఏమి ఉండదు. ఇప్పుడు కంప్లీట్‌గా ఏంటంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి ఈ కీవర్డ్స్ వల్ల అంత యూజ్ ఉండదు కాబట్టి తీసేశారు. కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. దీనికి కూడా మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఉంటది. డిస్క్రిప్షన్ ఇక్కడ, ఇదిగో టైటిల్ ఇక్కడ ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్. నార్మల్ సైట్స్‌కి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సైట్స్‌కి ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఈ మెటా కీవర్డ్స్ అనేవి. అప్పుడు కీవర్డ్స్ కూడా ఒక ఫార్మాట్‌లో ఉండేది. ఒక 5 కీవర్డ్స్ యాడ్ చేయాలని, 7 కీవర్డ్స్ యాడ్ చేయాలని ఇలా రూల్ ఉండేది. ఎక్కువ యాడ్ చేసే కొన్నిసార్లు ఎక్కువ యాడ్ చేసినా కూడా అంత హై ప్రయారిటీ ఏమి ఉండేది కాదు. ఎక్కువ యాడ్ చేశారు. మన మన వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ వచ్చే అంత హై ప్రయారిటీ ఏమి ఉండేది కాదు. నెక్స్ట్ కాల్ టు యాక్షన్స్. కాల్ టు యాక్షన్ బటన్ అంటే మన వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి గాని ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్‌కి వెళ్ళిపోతది. ఇక్కడేంటంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేస్తే ఫోన్‌కి కూడా వెళ్ళిపోతదనమాట. మొబైల్‌లో మనం క్లిక్ చేసినప్పుడు పోయి డైరెక్ట్ ఈ ఫోన్ నంబరు వెళ్తది. అలా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇట్లా కాల్ టు యాక్షన్ బటన్స్ అనేవి వెబ్‌సైట్‌లో ఉండాలి. నెక్స్ట్ హెడర్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేవి H1 to H6 వరకు ఉంటాయి. మెయిన్ టైటిల్ ఏదైతే ఉంటదో ఫస్ట్ మన ఆర్టికల్ టైటిల్ ఏదైతే ఉంటదో దాన్ని H1 ట్యాగ్ కింద తీసుకుంటారు. ఏదైతే ఈ ట్యాగ్ ఉందో ఇది H1 ట్యాగ్. నెక్స్ట్ ఇది H2, H3 ఇట్లా మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ వస్తాయి అనమాట ట్యాగ్స్. ఈ సైడ్ హెడ్డింగ్స్‌కి ట్యాగ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అంటే మన వెబ్‌సైట్ యొక్క కంటెంట్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. అంటే యూజర్‌కి ప్లస్ సెర్చ్ ఇంజిన్‌కి ఒకటే కంటెంట్ చూపించేలాగా నీట్‌గా మనం ప్రెజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. ఇక్కడ మనకి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అని వస్తాయి.
ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కే లింక్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రమోట్ యువర్ బిజినెస్ ఉందనుకో, ఇక్కడ క్లిక్ చేసాం, మళ్ళీ దానికి రిలేటెడ్గా ఉన్న పేజెస్లో బూస్ట్ యువర్ బిజినెస్ ఆన్లైన్ అని ఈ పేజ్ని ఇంటర్ రిలేటెడ్గా మనం కనెక్ట్ చేసాం అనమాట. ఇది ఇంటర్నల్ లింకింగ్ అంటారు. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే క్లిక్ చేయగానే ఈ క్లిక్ అనేది మనం వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనమే ఇంకొక వెబ్సైట్ని, ఇంకొక డొమైన్ తీసుకొని ఇంకొక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దీనికి రిలేటెడ్గా చైల్డ్ సైట్ లాగా లేక అట్లా క్రియేట్ చే రివ్యూ సైట్ లాగా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ లింక్ దానికి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ ఎక్స్టర్నల్ లింక్ కోసమే ఒక సైట్ని క్రియేట్ చేయమంటే ఆ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఓన్గా బిజినెస్ చేస్తూ హై హై లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు హై ప్రయారిటీ ఇస్తారు. నార్మల్ చిన్నగా ఒకటి రెండు వెబ్సైట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు అంత హై ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఆన్ పేజీలోకి వస్తుంది. మన యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మన యూఆర్ఎల్ స్ట్రక్చర్లో హైఫన్స్ కానీ అండర్ స్కోర్స్ కానీ యూజ్ చేయాలి. లైక్ ఇక్కడ హైఫన్స్ ఇచ్చారు కదా, ఇట్లా యూజ్ చేయాలన్నమాట. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. మనం వర్డ్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫార్మాట్స్ చూసుకుని మనం ఇలా ఉన్న ఫార్మాట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇది నీట్గా ప్లెయిన్గా ఉంటుంది. ఇలాంటి యూఆర్ఎల్ ఉంది. నెక్స్ట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్. మనం ఇమేజెస్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ ఉంది, ఇమేజ్ యాడ్ చేసినప్పుడు ఈ ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇస్తాం అన్నమాట మనం ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు. ఈ ఆప్టిమైజ్ చేయడానికి ఇచ్చే కీవర్డ్ ఏంటంటే ప్రైమరీ కీవర్డే ఉండాలి. ఎందుకు అంటే ఇమేజ్ని మనము సెర్చ్ చేసినప్పుడు ఈ ఆల్ట్ టెక్స్ట్ని బేస్ చేసుకుని గూగుల్ మనకి రిజల్ట్ డిస్ప్లే ఇస్తుంది అంటే ఆల్ట్ టెక్స్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వకపోయినా ఆల్ట్ టెక్స్ట్ మిస్సింగ్ అని ఎర్రర్ చూపిస్తుంది. దానివల్ల కూడా మన వెబ్సైట్కి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని కంపల్సరీగా రిజాల్వ్ చేయాలి. మన వెబ్సైట్ ఆడిట్లో ఇవన్నీ చూస్తాము, ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం, ఇవన్నీ వెబ్సైట్ ఆడిట్ చేసేటప్పుడు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి అనమాట. ఇమేజ్లో ఎక్కడ ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయింది, హెడ్డింగ్స్ ఎక్కడ మిస్ అయినాయి, లైక్ H1 ట్యాగ్స్ ఉన్నాయా లేవా, కీవర్డ్స్ డెన్సిటీ ఎంత ఉంది, ఇవన్నీ మనకి ఆడిట్ టూల్స్లో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇమేజ్ సైజు పెద్దగా ఉంటే దాన్ని కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి. ఇలాంటివి ఈ కామర్స్ సైట్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే సర్వీసెస్ సైట్స్ కూడా, ఎందుకంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉందంటే పేజెస్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇమేజ్ని కంప్రెస్ చేయాలి. సో ఇమేజ్ కంప్రెస్ చేయడానికి వర్డ్ ప్రెస్లో మనకు ఒక ఇమేజ్ కంప్రెషన్ ప్లగ్ఇన్ ఉంటుంది. బట్ లేదు అంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ కంప్రెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు కోడింగ్ సైట్స్కి అయితే. ఈ కంప్రెస్ టూల్స్ ఆన్లైన్లో ఉంటాయి. ఆ ఆన్లైన్ టూల్స్ యూజ్ చేసి మనం ఇమేజ్ కంప్రెషన్ అనేది చేయొచ్చు. ఈ నెక్స్ట్ మొబైల్ ఫ్రెండ్లీ. మన వెబ్సైట్ డిజైన్ చేసిన వెబ్సైట్ మొబైల్కి స్క్రీన్కి యాప్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మొబైల్ డివైస్కి ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, మొబైల్ డివైస్లో యూజ్ చేసేటప్పుడు ఫాంట్స్ కానీ లేకపోతే బటన్స్ కానీ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవి మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ లేవనుకోండి, ఇక్కడైనా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ సిమ్యులేటర్స్ ఉంటాయి. యూజ్ చేస్తే మొబైల్ వచ్చేస్తుంది. నెట్ స్లో ఉన్నట్టుంది. మీకు వాయిస్ వినపడుతుంది కదండి బాగా.
నెట్ స్లో ఉంది. అవునండి. ఇక్కడ మొత్తం వెబ్‌సైట్ వస్తదనమాట. ఇక్కడ మొత్తం మన మొబైల్ ఎట్లా ఆపరేట్ చేస్తాం మొత్తం ఇక్కడ ఆపరేట్ చేసి చూసుకోవచ్చు ఈ సిమ్యులేటర్స్ నుంచి. నెట్ స్లో అయిపోయింది. స్లోగా ఉందిలెండి. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సరే క్లాస్ కంప్లీట్ చేస్తా. ప్లస్ మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఉందా లేదా అంటే అట్లా సిమ్యులేటర్స్ యూజ్ చేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌ని డైరెక్ట్‌గా మొబైల్ లేదనుకోండి, మొబైల్ ఉంటే మొబైల్‌లో చేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. బట్ మొబైల్ లేదు అనుకుంటే మనం ఇట్లా సిమ్యులేటర్స్ తోటి మన వెబ్‌సైట్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా ఫార్మాట్స్ అన్నీ చూసుకోవచ్చండి. లైక్ మన పేజ్ లోడింగ్ స్పీడ్‌ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలంటే ఇమేజ్‌ని కంప్రెస్ చేయడము, లేకపోతే బ్రౌజర్ క్యాచెస్‌ని వాటిని క్లియర్ చేసుకోవడం అండ్ ఈ క్యా రెడ్యూసింగ్ సర్వర్ రెస్పాన్స్ టైమ్. అంటే ఏంటంటే మన వెబ్‌సైట్ ఇప్పుడు క్లిక్ చేసామనుకోండి, ఈ ప్రెజెంట్ మనం ఆన్‌లో లేదనుకోండి, ఫస్ట్ టైమ్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకుంటది రావడానికి. ఏదైనా ఒక వెబ్‌సైట్ చూద్దాం. ఫస్ట్ టైమ్ మనము ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటది లోడ్ అవ్వడానికి. ఎందుకంటే ఈ బ్రౌజర్ క్యాచెస్ ఈ బ్రౌజర్ యొక్క ఆహ్, ఇవి ఉంటాయి గదా! క్యాచీ ఉంటది గదా! అది మన ఫ్రంట్ ఎండ్‌లో స్టోర్ అవుతదనమాట. నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్‌గా వస్తది. అప్పుడేంటంటే సర్వర్ మీద బర్డెన్ పడడం తగ్గుతది. డైరెక్ట్‌గా సర్వర్‌కెళ్ళి అక్కడి నుంచి రెస్పాన్స్ రావడానికి టైం తీసుకుంటది. కానీ ఆ క్యాచీ అనేది మన బ్రౌజర్‌లో స్టోర్ అయిపోతే ఈ కుకీస్ అయితే ఒక స్టోర్ అయిపోయినప్పుడు ఏమవుతదంటే, ఇది డైరెక్ట్‌గా నెక్స్ట్ టైమ్ మనం క్లిక్ చేసినప్పుడు సర్వర్‌కెళ్ళదు రిక్వెస్ట్. డైరెక్ట్‌గా ఈ క్యాచెస్‌కెళ్ళేసి అక్కడి నుంచే వెబ్‌సైట్‌ని లోడ్ చేస్తది. అప్పుడు సర్వర్ మీద బర్డెన్ తగ్గుతది. మన పేజ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. అలా మనము ఈ క్యాచీనని మనం యూజ్ చేసుకుంటాం. అంటే సీఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని ఈ ఈ స్టై ఫైల్స్ ఉంటాయి. కోడింగ్ ఫైల్స్. వీటిని మానిఫై చేసుకోవాలి. అంటే వాటి సైజ్‌ని తగ్గించుకోవాలి. అలాగే హెచ్‌టీఎంఎల్ కోడింగ్, జావా స్క్రిప్ట్ కోడింగ్ ఇవేంటంటే అన్నెసెసరీ కోడింగ్ అనేది ఏదన్నా ఉంటే అది రిమూవ్ చేసుకోవాలనమాట. ఈ కోడింగ్ సైట్స్‌లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయమని చెప్తారు క్లయింట్స్. వీళ్ళు మొత్తం కోడింగ్ రాసి వెబ్‌సైట్ మొత్తం డిజైన్ చేస్తారు. డిజైన్ చేసినాక మాకు ఈ డిజైన్ నచ్చలేదని మాకు ఈ ఫార్మాట్ మార్చండి, మాకు అక్కడ మార్చండి, ఇక్కడ మార్చండి అని అడుగుతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాసిన కోడింగ్ మొత్తం డిలీట్ చేయరు. వాళ్ళు దాన్ని హైడ్ చేసేసి నేను కొత్త కోడింగ్ రాస్తారు. ఇన్ కేస్ అది నచ్చలేదనుకోండి మళ్ళీ ఫస్ట్‌దే పెట్టండి అన్నారనుకోండి మళ్ళీ మొత్తం కోడ్ రాయాల్సి వస్తది కాబట్టి వాళ్ళు అలా మరి ఆ కోడ్ అలానే వదిలేస్తారు. దాన్ని డిలీట్ చేయరు ఏం లేదు. డైరెక్ట్‌గా అలానే ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు మన వెబ్‌సైట్ స్పీడు ఆ కోడింగ్ వల్ల తక్కువగా ఉంటుంది అని కనుక మనం ఫైండ్ ఔట్ చేస్తే అలాంటి కోడింగ్ అంతా రిమూవ్ చేసుకోవాలి. అలాగే మన వర్డ్ ప్రెస్‌లో ఏంటంటే ప్లగిన్స్ అన్‌వాంటెడ్‌గా మనం చాలా ప్లగిన్స్ యాడ్ చేస్తాం. అంటే అవి యూజ్ చేయము. అవి ఏదో అవసరానికి ఆహ్, డ యాడ్ చేసుకుంటాం. తర్వాత వాటిని వదిలేస్తాం. వాటిని యూజ్ చేయకుండా. అలాంటి వాటిని మనం డిలీట్ చేసేసుకోవాలనమాట ప్లగిన్స్. అప్పుడు మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ యూఎక్స్ డిజైన్ అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. వెబ్‌సైట్ నావిగేషన్ క్లియర్‌గా ఉండాలి. కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ చాలా క్లమ్జీగా ఉంటాయి అర్థం కాకుండా.
అలాంటి వెబ్‌సైట్స్ మనం అలాంటి అన్నీ అవాయిడ్ చేసుకుంటూ నీట్‌గా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో క్రియేట్ చేస్తే మన వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది మంచిగా ఉంటది. అంటే యూజ్ క్లియర్ కాల్ టు యాక్షన్ బటన్ అనమాట. కాల్ టు యాక్షన్ బటన్స్ అంటే సైన్ అప్స్ ఫార్మ్స్ కానీ, లేకపోతే లాగిన్స్ గానీ ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎక్కడ ఆహ్, ఒకవేళ మనం వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత వెంటనే కోర్స్ ఇక్కడ తీసుకోవాలనుకోండి. వాళ్ళెళ్లి ఎక్కడికెళ్ళాలంటే మళ్ళీ కాంటాక్ట్ ఫార్మ్‌లోకెళ్ళేసి అక్కడి నుంచి కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ చేయడమో, లేకపోతే ఎక్కడన్నా ఉన్నాయో వెతుక్కునే పని లేకుండా ఇక్కడ మనం ఇది సేల్ చేయాలనుకున్నాము. దీని కిందనే ఇక్కడ ఇచ్చేసారు గదా! స్టార్ట్ సబ్స్క్రిప్షన్ అని. ఇలా మనం ఆప్షన్ వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలనమాట. అట్లా కాల్ టు యాక్షన్ బటన్స్ పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. నెక్స్ట్ ఏదైనా కాల్స్ చేసి మాట్లాడుకోవాలి. అక్కడే మొబైల్ ఆప్షన్ ఇచ్చి కాల్ టు దిస్ లేదా వాట్సాప్ టు దిస్ అట్లా మనం ఇమ్మీడియేట్‌గా కాల్ టు యాక్షన్ బటన్ ప్రాపర్‌గా ఇస్తే మనకి లీడ్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. తర్వాత స్కీమా మార్కప్, డేటా స్ట్రక్చరు ఈ స్కీమాస్ వెబ్‌సైట్‌లో యాడ్ చేసి లైక్ ఒక సెట్ ఆఫ్ కోడ్ అనమాట. వెబ్‌సైట్ ఒక పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి లైక్ మన గూగుల్ రీడ్ చేయడానికి స్ట్రక్చర్డ్ డేటా అనేది యూజ్ అవుతది. మన వెబ్‌సైట్‌ని రీడ్ చేయడానికి. ఈ ఈ ఈ స్నిప్పెట్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కెనానికలైజేషన్. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! లైక్ కెనానికలైజేషన్ అంటే మన వెబ్‌సైట్ కంటెంట్ డూప్లికేట్ కాదు అని చెప్పి గూగుల్‌కి ఇన్ఫార్మ్ చేస్తదనమాట. ఈ కెనానికల్ ట్యాగ్. ఇప్పుడు 2 వెర్షన్స్ ఉన్నాయి. మొబైల్ వెర్షన్ అండ్ వెబ్ వెర్షన్. అలాగే దీనికి డబ్ల్యూడబ్ల్యూ పెట్టి ఒకటి, డబ్ల్యూడబ్ల్యూ లేకుండా ఒక వెర్షన్ అట్లా మనం కెనానికల్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఆ యూఆర్ఎల్ కెనానికల్ ట్యాగ్ ఇస్తే అప్పుడు గూగుల్‌కి అర్థమవుతదనమాట. ఇవి 2 వేరు వేరు 2 సేమ్ కాదు అని. అప్పుడు దానివల్ల మనకి డూప్లికేట్ కంటెంట్ ప్రాబ్లమ్ అనేది రాదు. సోషల్ షేరింగ్ బటన్స్ అంటే మన వెబ్‌సైట్‌కి కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ కంటెంట్‌ని యూజర్స్‌కి షేర్ చేయొచ్చనమాట. మీరు షేర్ చేయండి అని ఇట్లా ఉంటది. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా లేకపోతే ఎవరికైనా యూజ్ అయినా షేర్ చేయండి అని యూట్యూబ్స్‌లో చెప్తారు కదా! అలాగే మనం బ్లాగ్స్‌లో కూడా సోషల్ షేరింగ్ బటన్స్ అనేది యాడ్ చేస్తుంటారు. చాలా వెబ్‌సైట్స్‌లో ఉంటది. బ్లాగ్స్‌కి ఎక్కువ ఉంటదనమాట. బ్లాగ్స్‌ని చే షేర్ చేయమని. ఇంతవరకు ఇది థియరీ. ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా హలో! ఓకే. థియరీ. ఓకే అండి. నేను మెటీరియల్లు పెడతాను రేపు మార్నింగు. ఒకవేళ లేకపోయినా గూడా ఒకసారి మీరు రిమైండ్ పెట్టండి మెటీరియల్ అని. మళ్ళీ లేట్ అయిపోతుంది. మీరు ప్రిపేర్ అవ్వాలి గదా! యాహ్! ఓకే అండి. ఏంటండి? ఫీజా? ఒక్క నిమిషం.